సుప్రీంకోర్టుపై రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు శిలాశాసనం కాదని సుప్రీంకోర్టు ఈ దేశాన్ని ఏమైనా పరిపాలిస్తుందా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీకి 42% రిజర్వేషన్ల సాధనకై అన్యాయంగా ఇచ్చినటువంటి స్టేకు నిరసనగా రేపు బంద్ను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కూడా నిర్వహించినటువంటి ర్యాలీలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పోరాడాలని, తూతు మంత్రంగా వ్యవహరించవద్దని ఆర్ కృష్ణయ్య కోరారు. బీసీలు అంటే లెక్కలేనితనం. అరే మాకు లోన్లు ఇవ్వరు, ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు. ఆఖరకు కొట్లాడి మేము రిజర్వేషన్లు తెచ్చుకుంటే దాన్ని కూడా మీరు జీర్ణించుకోలేకపోతే ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేము అగ్రకులాలకు వ్యతిరేకంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, లోన్లు ఇచ్చినప్పుడు మేము వ్యతిరేకం చేయలేదు. వాళ్ళు అగ్రకుల సోదరులు రెడ్డి జాగృతి వాళ్ళు రెడ్లలో ఉన్న బీదలను అభివృద్ధి చేయడానికి పోరాడాలి. మాకు అవి కావాలి ఇవి కావాలని మేము అభ్యంతరం చెప్పాం. మా నోటికాల ముద్దకు రిజర్వేషన్లకు మీరు ఎందుకు అడ్డు తగులుతున్నారు, మీకే హక్కునని అడ్డు తగులుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా, శాంతియుతంగానే పోరాడండి. మనం అనేక రోజులుగా కలిసి జీవిస్తున్నాం, శాంతియుతంగా ఉండాలి. మన దేశంలో బుద్ధుడు, స్వామి